అయ్యప్ప స్వామి జన్మ రహస్యం గురించి, అతని జన్మకు గల కారణం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడని వారి కోసం లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక తన విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళిన మణికంఠుడు పురాణాలు, వేదాలతో పాటు సకల అస్త్రశస్త్ర విద్యలను కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే నేర్చుకుంటాడు. మణికంఠుడి గురువుకి మణికంఠుడు సామాన్యమైన మానవుడు కాదనే విషయం అర్థమవుతుంది. తన విద్యాభ్యాసం ముగియడంతో గురువు దగ్గరికి వెళ్ళిన మణికంఠుడు మీకు గురుదక్షిణగా ఏం ఇవ్వాలి అని అడుగుతాడు. అయితే ఆ గురువుకి ఒక కొడుకు ఉంటాడు. అతను పుట్టుకతోనే మూగవాడు మరియు గుడ్డివాడు కావడంతో ఆ గురువు అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటని ప్రసాదించమని కోరతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి గురువుగారి యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి అతనికి చూపుని మాటని ప్రసాదిస్తాడు. కానీ ఈ విషయం బయట ఎక్కడా చెప్పవద్దని మణికంఠుడు గురువుగారి దగ్గర మాట తీసుకుంటాడు. అలా రాజ్యానికి వచ్చిన మణికంఠుడికి రాజు వెంటనే యువరాజ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. అదే రోజు రాత్రి రాజు రాణికి ఈ విషయం చెప్పడంతో ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. యువరాజ పట్టాభిషేక ఏర్పాట్లలో ఉన్న మహారాజు దగ్గరికి మంత్రి వచ్చి, రాజా, మీ సొంత కొడుకు ఉండగా అడవిలో దొరికిన మణికంఠుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ ఆలోచన రాజ్యానికి మంచిది కాదు. కాబట్టి వెంటనే ఈ ఏర్పాట్లను ఆపేసి మణికంఠుడిని రాజ్యం నుండి బహిష్కరించండి అని అంటాడు. ఆ మాటలకి రాజుకి చాలా కోపం వచ్చి, మహారాజు నిర్ణయానికే ఎదురు చెబుతున్నావా? ఎవరిని రాజు చేయాలో ఎవరిని చేయకూడదో నాకు బాగా తెలుసు. మరోసారి ఈ విషయం గురించి మాట్లాడితే నిన్నే ఈ రాజ్యం నుండి బహిష్కరిస్తాను అని చెబుతాడు. మణికంఠుడు గనక రాజు అయితే తన ఆటలు సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకాన్ని ఆపేయాలని మంత్రి అక్కడి నుండి నేరుగా రాణిగారి మందిరానికి వెళ్ళి, మాత, మీ సొంత కొడుకుకి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని సాక్షాత్ మన మహారాజు గారే చేస్తున్నారు అనడంతో దానికి రాణి, ఏం జరిగిందో పూర్తిగా చెప్పు అని అంటుంది. అప్పుడు మంత్రి, మరి ఏంటి మాత, మీ సొంత కొడుకు మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని కాదని ఎక్కడో అడవిలో దొరికిన వాడిని ఈ రాజ్యానికి రాజును చేస్తారా? అతను ఎవరో ఏంటో కూడా మనకు తెలియదు. ఒకవేళ అతను మన శత్రువు కొడుకైతే మన రాజ్య పరిస్థితి ఏమవుతుంది అనే లేనిపోని విషయాన్ని రాణి మనసుకి నూరిపోస్తాడు మంత్రి. బాగా ఆలోచించిన రాణి పుత్ర వ్యామోహంతో మణికంఠుణ్ణి చంపే ప్రయత్నం చేస్తారు. వారి వ్యూహం ప్రకారం మంత్రి ఒక మంత్రగాడిని రహస్యంగా తీసుకుని వచ్చి మణికంఠుడి పైన క్షుద్ర ప్రయోగం చేపిస్తారు. దాంతో మణికంఠుడు అర్థం కాని వ్యాధితో మంచాన పడతాడు. మణికంఠుడు దైవస్వరూపుడే అయినా మహిషిని అంతం చేయాలంటే 12 సంవత్సరాల వరకు అతను సాధారణమైన మానవుడిలాగా ఉండి స్వప్రయోజనం కోసం ఎలాంటి మహిమలు చేయకూడదు. ఇటు చూస్తే మణికంఠుడి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ధన్వంతరి ఒక వైద్యుడి రూపంలో వెళ్ళి అయ్యప్ప స్వామిని తన వైద్యంతో కాపాడతాడు. అలా రాణి, మంత్రి వేసిన మొదటి వ్యూహం విఫలమవుతుంది. మణికంఠుణ్ణి చంపడం కోసం మంత్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ రాజు మాత్రం మణికంఠుణ్ణి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండకపోవడంతో రాజు ఇలా పక్కనే ఉంటే మంత్రి ఏమీ చేయలేడు కాబట్టి ఎలాగైనా సరే రాజుని ఈ రాజ్యం నుండి ఏదో ఒక పని ఉందని చెప్పి బయటకి పంపించాలని అనుకుంటాడు. మరుసటి రోజే మంత్రి రాజు దగ్గరికి వచ్చి పక్క రాజ్యంలో ఒక ముఖ్యమైన పని ఉందని, దానికి రాజు ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది అని అబద్ధం చెప్పి రాజుని మణికంఠుడి నుండి దూరంగా పంపిస్తాడు. ఇక రాజు వెళ్ళడంతో మంత్రి మణికంఠుడు తినే ఆహారంలో విషప్రయోగం చేస్తాడు. ఆ ఆహారాన్ని తిన్న మణికంఠుడు మరణించబోతుంటే శివుడు అదృశ్య రూపంలో వచ్చి అయ్యప్ప స్వామి శరీరంలో ఉన్న విషాన్నంతా తీసుకొని అయ్యప్ప స్వామిని బ్రతికిస్తాడు. ఇలా ఈ పథకం కూడా విఫలమవ్వడంతో మంత్రి రాణి దగ్గరికి వెళ్ళి, మాత, ఈ మణికంఠుడు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం. కాబట్టి మీరు తలనొప్పి వచ్చిందని చెప్పి పడుకొని ఎందరూ ఎలాంటి వైద్యం చేసినా తగ్గలేదు అని చెప్పండి. అంతే, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెబుతాడు. దానికి రాణి సరే అని తన తలనొప్పి నాటకం మొదలు పెడుతుంది. ఇది నాటకమని తెలియని రాజు ఎక్కడెక్కడి నుండో గొప్ప గొప్ప వైద్యులను పిలిపిస్తాడు. కానీ ఎంతమంది వైద్యం చేసినా రాణికి తలనొప్పి తగ్గట్లేదనే చెబుతుంది. అప్పుడు మంత్రి ఒక మంత్రగాడిని పిలిపించి రాణిగారి తలనొప్పి తగ్గిపోవాలంటే
అడవిలోని పులిపాలు తెస్తేనే ఈ తలనొప్పి నయమవుతుంది, లేకపోతే రాణిగారు త్వరలోనే మరణిస్తారు అని చెప్పిస్తాడు. దాంతో రాజు అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొచ్చిన వారికి తన అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన గురించి తెలిసిన ఎందరో వీరులు వెళ్ళి ప్రయత్నిస్తారు. కానీ అలా అడవిలోకి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. ఇక తన రాణిని ఎలా కాపాడుకోవాలా అని రాజు ఎంతగానో బాధపడుతుంటాడు. తన తండ్రి బాధను చూడలేక అయ్యప్ప నేను వెళ్ళి పులిపాలు తీసుకువస్తాను అని చెబుతాడు. కానీ రాజు అంత చిన్న పిల్లవాడైన అయ్యప్పను అడవికి పంపించడానికి అస్సలు ఒప్పుకోడు. మణికంఠుడు బ్రతిమిలాడడంతో చివరికి రాజు సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారుజామున మణికంఠుడు తన దారిలో ఉపయోగపడతాయని ఒక మూటలో నెయ్యి, బెల్లం, కొబ్బరికాయలు, బియ్యం కట్టుకుని అడవికి బయలుదేరుతాడు. ఈ ముడి సరుకులతో పాటు పూజా సామాగ్రిని ఇరుముడి కింద కట్టి అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు శబరిమలకు వెళ్తున్నప్పుడు వీటిని తీసుకెళ్లి అక్కడ మణికంఠుడికి ముడుపు సమర్పిస్తారు. ఇక దట్టమైన అడవిలో అయ్యప్ప స్వామి తన మూటను పట్టుకొని ముందుకు వెళుతూ ఉండగా పొదలలో దాక్కున్న ఒక బందిపోటు అయ్యప్ప స్వామి ముందుకు వచ్చి నిల్చుంటాడు. అసలైతే ఆ బందిపోటు అయ్యప్పను దోచుకోవడానికే వస్తాడు. కానీ మణికంఠుడిని చూడగానే అతని స్వభావం పూర్తిగా మారిపోయి మణికంఠుడితో నేను కూడా నీతో పాటే వస్తానని అంటాడు. కానీ అయ్యప్ప త్వరలోనే నన్ను దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తారు, కాబట్టి వారు ఈ అడవిలో ఉన్నంతవరకు వారి రక్షణ బాధ్యత నీదే, అందుకే నీవు వారిని కాపాడడానికి ఇక్కడే ఉండు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అయ్యప్ప స్వామి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ దారిలో కనిపించిన బందిపోటే వావరస్వామి. అలా వెళ్తున్న అయ్యప్ప స్వామికి మహిషి అనే రాక్షసి ఎదురుపడుతుంది. ధర్మాన్ని రక్షించడానికి అయ్యప్ప మహిషితో పోరాడతాడు. అలా కొద్ది రోజుల పాటు జరిగిన యుద్ధంలో చివరగా అయ్యప్ప స్వామి మహిషిని సంహరిస్తాడు. అక్కడ చనిపోయిన మహిషి శరీరం నుండి ఒక దేవకన్య జన్మిస్తుంది. తనే మాలికా పురత్తమ్మ. ఆమె అయ్యప్ప స్వామి వీరత్వానికి ముగ్ధురాలై తనని వివాహం చేసుకోమని కోరుతుంది. కానీ దానికి అయ్యప్ప ఒప్పుకోడు. దాంతో ఎలాగైనా అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో అయ్యప్ప స్వామి ఒక షరతు పెడతాడు. అదేంటంటే ఏ సంవత్సరమైతే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దగ్గరికి కన్యస్వాములు రారో ఆ రోజే నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇక్కడ కన్యస్వాములు అంటే మొదటిసారి మాల వేసుకున్నవారు అని అర్థం. అందుకనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న కన్యస్వాములు ముందుగా మాలికా పురత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను దర్శించుకుంటారు. అలా మాలికా పురత్తమ్మ అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఇప్పటికీ అదే ప్రదేశంలో ఎదురు చూస్తూ ఉందని అంటుంటారు. మహిషి అనే రాక్షసిని సంహరించిన తర్వాత దేవతలందరూ అయ్యప్ప దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తారు. కానీ అయ్యప్ప స్వామికి తన రాజ్యంలో తన కోసం ఎదురు చూస్తున్న రాజు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండడంతో అప్పుడు దేవేంద్రుడు ఆడపులిగా, మిగిలిన దేవతలు ఆ పులి పిల్లలుగా మారి అయ్యప్పను తన పైన ఎక్కించుకొని రాజశేఖరుడి రాజ్యానికి తీసుకొని వెళ్తారు. పులి మీద స్వారీ చేస్తూ వస్తున్న మణికంఠుడిని చూసి రాజ్యంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అప్పటికి మణికంఠుడికి 12 సంవత్సరాలు నిండుతాయి. రాజు దగ్గరికి వెళ్ళిన అయ్యప్ప స్వామి పులిపాలు కావాలా అని అనడంతో రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి నువ్వు అడవికి వెళ్ళిన రోజే రాణికి తలనొప్పి తగ్గిపోయిందంట, ఇదంతా రాణి మంత్రి చేసిన కుట్రలో భాగమని తనకు అప్పుడు అర్థమైందని చెబుతాడు. అంతలో అయ్యప్ప స్వామి అడవిలో రాజశేఖరుడికి దొరికినప్పుడు వచ్చిన సాధువు మళ్ళీ ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామి అసలు ఎవరు అన్న విషయం మొత్తం చెబుతాడు. అప్పుడు అయ్యప్ప స్వామి నా జన్మ కారణమే మహిషి అనే రాక్షసుని అంతం చేయడం కోసం, కాబట్టి ఈ రోజుతో ఇక్కడ నా కర్తవ్యం ముగిసిపోయింది, ఇక నేను తిరిగి దేవలోకానికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి అడవిలో ఒక బాణాన్ని వేశాడు. ఆ బాణం పడిన చోటే ఇప్పుడున్న శబరిమల. అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించండి, నేను అక్కడ విగ్రహ రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తాను అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. అలా శివునికి విష్ణుమూర్తికి జన్మించిన మణికంఠుడు మహిషి అనే రాక్షసిని సంహరించి ఈ భూమిపై ధర్మాన్ని రక్షించిన స్వామి అయ్యప్ప స్వామి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.